వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి యత్నించినటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ప్రస్తుతం ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. 2-3 రోజుల క్రితం కూడా మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరవ్వాలని చెప్పి పోలీసులు పిలవటం జరిగింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పటికీ కూడా ఏపీ హైకోర్టు దీన్ని తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతానికి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి బెయిల్ పిటిషన్ గురించి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రోజు జోగి రమేష్తో పాటు ఈ దాడిలో పాల్గొన్నటువంటి జోగి రమేష్ అనుచరులు రాము, అనిల్ కుమార్, చిన్ని, మాధవరావు, సుబ్బారావు వీళ్ళంతా కూడా వీళ్ళు ఈరోజు లొంగిపోవటం జరిగింది. వీళ్ళు అప్రూవర్గా మారినట్లుగా తెలుస్తుంది. మరి ఈ కేసులో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూడాలి. జోగి రమేష్ అనుచరులే లొంగిపోయినటువంటి నేపథ్యంలో మరి వారిచ్చేటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని జోగి రమేష్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా అంటే కోర్టు ఇప్పట్లో చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి అరెస్ట్ చేయడానికి ఉండదు. ఈ వాంగ్మూలాలని కోర్టు ముందు ఉంచి అరెస్ట్ వారెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి అలా ఏమైనా ప్రొసీడ్ అవుతారా అనేది చూడాలి.